సురమందిర తరుమూల నివాసః శయ్యాభూతలం అజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. దేవాలయంలో ఏదో ఒక చెట్టు కింద నివసిస్తూ కటిక నేల మీదనే శయనిస్తూ జింక చర్మాన్ని ధరిస్తూ దేనినైనా స్వీకరించాలి అంటే భగవంతుడు ఏది ఇస్తే దాన్నే స్వీకరించాలి, అనుభవించాలి. దేన్ని భగవంతుడిచ్చేదాన్ని అనుభవించాలి అనేటువంటి ఉద్దేశాన్ని వెలిబుచ్చుతూ ఉండే వ్యక్తికి వైరాగ్యం అపరిమిత ఆనందాన్ని ఇవ్వకుండా ఉంటుందంటే తన దగ్గర కంటి ఎదురుగ్గా చక్కెర ఉన్నా దాన్ని విసర్జించినప్పుడు దాన్ని తినకుండా ఉండగలిగే నిగ్రహం ఉన్నప్పుడు అతనికి ఆత్మానందం ఇవ్వకుండా ఉంటుందా అంటున్నారు. కిందటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం, కపట యోగి యొక్క లక్షణాల గురించి చెప్పాడు. ఇప్పుడు సురేశ్వరాచార్యుడు నిజమైన సన్యాసి ఎలా ఉంటాడో చెప్తున్నాడు. నిజమైన సన్యాసి దేనిని స్వీకరింపడానికి ఇష్టపడడు. తనకున్న సర్వస్వాన్ని అందరికీ ఇచ్చేసి వారి ఆనందాన్ని చూసి తాను ఆనందిస్తాడు. త్యాగంలో ఉన్న మహత్తే అది అన్నమాట, అంత గొప్పది. అతడు తన గురించి ఏమి కావాలనుకోడు. ఏది ఎప్పుడు ఎక్కడ లభ్యమైతే దానితోనే తృప్తి చెందుతూ ఉంటాడు. శరీర సుఖాన్ని వదులుకొని మనసులో ఎలాంటి కోరికల్ని చేరనీయక పరిపూర్ణ వైరాగ్యంతో తన యొక్క సచ్చిదానంద తత్వాన్ని గుర్తించిన వాడై ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాడు. నిజమైన విరాగియే నిత్యానందాన్ని అనుభవించగలడు. రారాజులు, ధనిక చక్రవర్తులు, మహాశక్తిమంతులు, సర్వ అధికారాలున్నవారు ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా ఏదో ఒకదాని గురించి నిత్యము చింతిస్తూ యాతన పడుతూనే ఉంటాడు. ఉన్నా కూడా డబ్బులు తీసుకువెళ్తారేమో, దొంగలతో ఏదో ఒక చింత ఉంటుందన్నమాట. కానీ వైరాగ్యనిష్ఠుడు మాత్రం ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉంటాడు. సుఖ సంతోషాలతో నిండి ఉంటాడు. అతనికి అది కావాలి ఇది కావాలి అనే ధ్యాస కానీ, తనకున్నదేదో పోతుందనే చింత కానీ ఏమీ ఉండవు. చెట్టు నీడనే ఒక సౌధం, భూతలమే అంటే పట్టుపరుపు, ఆ భూమే పట్టుపరుపుగా భావిస్తాడు. దోసిలి పట్టిన చేతులే అక్షయ పాత్రగా భావిస్తాడు. ఆ దోసిల్లోకి ఎంత పెడితే అంత మాత్రమే ఆహారం భుజిస్తాడు. జింక చర్మమే పట్టు వస్త్రంగా భావిస్తాడు. చెట్టులిచ్చిన పండ్లు కాయలే పంచభక్ష పరమాన్నాలుగా భావిస్తాడు. నదులిచ్చిన స్వాదు జలాలే అమృత పానీయాలుగా భావిస్తాడు. ఇలాంటి ప్రకృతి మాత బిడ్డలకు ఎటు చూసిన ఆనందమే తప్ప ఆశా నిరాశలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు దరిచేరవు. వీరు పరమాత్మకు అతి సన్నిహితంగా ఎదిగిన వారు. పరమానందం ఇలాంటి విరాగుల్ని తప్ప ఇంకెవరిని వరిస్తుంది అంటున్నారు శ్రీ సురేశ్వరాచార్యులు. శ్రీమాత్రే నమః.